ప్లీజ్. డెంగ్యూ, మలేరియా, కరోనా తీయాలంటే మీరు దోమని తీసేయాలి, వైరస్ ని తీసేయాలి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని తీసేయాలి అంటే హేతువాదిగా గాని, నాస్తికవాదిగా గాని, ఆచారాన్ని ఒప్పుకునేవాడు గాని, ఆస్తికుడు గాని, నాస్తికుడు గాని ఎవరైనా సరే ఈ ధర్మంలో ఉన్న అందరి తలకాయ తీమనే కదా అని అర్థం. దోమల్ని నలిపేసినట్టుగా, వైరస్ ని నలిపేసినట్టుగా ఈ ధర్మాన్ని ఆచరించి అందరినీ నలపడం. లేకపోతే ధర్మం అంటే ఏమిటి? ఆచరించేవాడు వ్యక్తిని బట్టే ధర్మం ఉండేది. సనాతన ధర్మాన్ని తీసేయంటే ఆచరించేవాళ్ళు తలకాయలు తీసేయని. ఇప్పుడు ఒక డెంగ్యూ లాగా, ఒక మలేరియా లాగా, ఒక కరోనా లాగా ఈ మూడింటిని వారు తీసుకొని చెప్పారు. నాకు ఈ మూడు వినంగానే ఒక శబ్దం గోచరించింది. ఈ డెంగ్యూ, మలేరియా, కరోనా అనేటటువంటిది ఇవాళ సనాతన ధర్మాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఏ రూపంలో పట్టుకుంటోంది? డి అంటే డెంగ్యూ, ఎం అంటే మలేరియా, కే అంటే కరోనా. డిఎంకే అనేటటువంటి పార్టీ పేరు మీదుగా ఇవాళ ఈ వైదిక ధర్మాన్ని ఏదో పట్టుకొని చేయాలి, పీడ కింద చీడ కింద అనే ప్రయత్నం చేస్తున్నారు. సనాతన వైదిక ధర్మాన్ని, సనాతన వైదిక ధర్మము వేదముల నుండి వచ్చినటువంటి ధర్మము ఈ సనాతనమైనటువంటి వేద ధర్మం. కాబట్టి ఈ వేద ధర్మాన్ని నువ్వు ఆస్ట్రేలియాలో ఉండి పాటించినా నువ్వు సనాతనియే. వేద ధర్మాన్ని ఆశ్రయించేటటువంటి వాళ్ళు ఇందులో ఈ వేదములో ఎక్కడ కులాలు ఉండవండి. వేదములో కులం ఉంటే ఎవరైనా నాకు చూపించమనండి. వేదమునందు కుల ప్రస్తావన లేదు, అన్ని ధర్మ ప్రస్తావన లేదు. రైట్. మీరు చెప్పిన దాంట్లో ఒకటి మీరు క్లియర్ చేశారు సనాతన ధర్మానికి సంబంధించి.